నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో తొందరగా అప్పటికప్పుడు చేసుకునే టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. మహారాష్ట్రలో అయితే వీటిని బ్రేక్ఫాస్ట్గానే కాదు, ఫాస్టింగ్ టైంలో మనం ఫ్రూట్స్ ఎలా అయితే తీసుకుంటామో వాళ్ళు వీటిని టిఫిన్గా తీసుకుంటుంటారు. చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఎంత తిన్నా హెవీగా అనిపించదు. పొట్టకి హాయిగా చల్లగా ఉంటుంది. వేసవిలో అయితే ఇలా చలవ చేసి సగ్గుబియ్యం కిచడీ చేసుకుని తింటే చాలా చాలా మంచిది. మరి ఆలస్యం చేయకుండా పొడి పొడిగా ఎంతో రుచిగా ఉండే ఈ సగ్గుబియ్యం కిచడీని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు సగ్గుబియ్యం తీసుకొని బాగా కడగండి. ఇక్కడ నేను ఉదయం బ్రేక్ఫాస్ట్గా చేయడానికి ఒక రోజు ముందే కడిగి నానబెడుతున్నాను. మీకు చూపించడానికి కొంచెం వెళ్తురున్నప్పుడే నానబెడుతున్నానండి. మీరు ఇలా ఉదయం బ్రేక్ఫాస్ట్గా కాకుండా ఈవినింగ్ స్నాక్స్లోకి చేస్తున్నట్లయితే ఒక 2-3 గంటల ముందు ఇలా సగ్గుబియ్యం నానబెడితే సరిపోతుంది. అలాగే వీటిని నానబెట్టేటప్పుడు మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో దానికి సమానంగా 1 కప్పు నీళ్ళను తీసుకుని నానబెడితే ఎక్స్ట్రా వాటర్ అనేవి ఉండకుండా చక్కగా నాని పొడి పొడిగా వస్తాయి. కాబట్టి మనం తీసుకున్న కప్పుతోనే 1 కప్ వరకు నీళ్ళను తీసుకొని బాగా నానబెట్టండి. ఇక్కడ నేను ఓవర్ నైట్ అంతా నానబెడుతున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొని చూస్తే చూడండి, చక్కగా నానాయి. ఇలా మనం కరెక్ట్‌గా నీళ్ళను తీసుకొని చేస్తే ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా ఇలా వస్తాయి. అలాగే మరొక విషయం అండి, ఇలా నానబెట్టాక మనం ఏ టైంకైతే చేయాలనుకుంటామో ఆ టైంకి చేయడం ఒక్కోసారి వీలు కాదు. అలాంటప్పుడు ఇలా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నెక్స్ట్ డే అయినా చేసుకోవచ్చు. ఇలా నానిన సగ్గుబియ్యాన్ని రెడీగా పక్కనుంచి బంగాళదుంపల్ని తీసుకోండి. ఇక్కడ నేను కాస్త చిన్నగా ఉండే బంగాళదుంపల్ని 2 తీసుకున్నాను. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి ఇవి సరిపోతాయండి. సైజ్ కొంచెం పెద్దగా ఉంటే 1 తీసుకొనైనా చేయొచ్చు. ముందుగా కడిగి పీల్ ఆఫ్ చేసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు వీటిని ఉడికించడానికి ఒక గిన్నెలోకి తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళను తీసుకొని బాగా ఉడికించండి. వీటిని ఒక పక్కన ఉడికిస్తూనే మరో పక్కన మనం పల్లీలను ఫ్రై చేసి తీసుకుందాం. మరొక ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ 4-5 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. మనం ఈ పల్లీలను మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. చూడండి, ఇలా 4-5 నిమిషాలు బాగా ఫ్రై చేసేసరికి పల్లీలపై ఉన్న పొట్టు కలర్ అనేది ఇలా మారుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని లైట్గా గ్రైండ్ చేసి తీసుకుందాం. అలాగే ఇక్కడ నేను పొట్టును సెపరేట్ చేయట్లేదండి. మీరు కావాలంటే ఈ పల్లీలపై ఉన్న పొట్టును తీసేసి ఆ తర్వాతైనా గ్రైండ్ చేయొచ్చు. కానీ నేనైతే పల్లీలపై ఉన్న పొట్టును తీసేయకుండా వీటిని ఇలాగే గ్రైండ్ చేస్తున్నాను. మిక్సీ గిన్నెలోకి తీసుకొని మరీ ఎక్కువగా కాకుండా ఆపి ఆపి గ్రైండ్ చేయండి. జస్ట్ ఒక 2 పల్స్ అలా తిప్పి తీసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకు ఇలా కొంచెం బరక బరకగా పల్లీలు అనేవి కనబడేలా ఇలా ఉండాలి. మరి మనం ఎక్కువగా గ్రైండ్ చేసిన పొడిలా అయిపోతుంది. మీరు కావాలంటే రోట్లో దంచైనా తీసుకోవచ్చు. సో వీటిని కూడా పక్కన పెట్టేసి మరో పక్కన ఆలు ఉడికిందో లేదో చూద్దాం. ఇలా మనం ఒక ఆలు ముక్కను తీసుకుని నొక్కి చూసామంటే చూడండి, చక్కగా ఉడికిపోయింది కదా. ఇలా బంగాళదుంపల్ని ఉడికించాక ఇందులోని నీళ్ళన్నీ వంపేసి రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ని చూద్దాం రండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇదే ప్యాన్లోకి 1-1.5 టేబుల్ స్పూన్ నూనెని తీసుకోండి. మనకు ఈ టిఫిన్ కోసం పెద్దగా ఆయిల్ అనేది పట్టదు. నూనె వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, ఫ్రెష్గా దంచిన 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్ని, అలాగే సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. మనకు ఈ సాబుదానా కిచడీలో స్పైసీ అనేది ఎక్కువగా పట్టదండి. మీడియం సైజ్వి ఒక 2 పచ్చిమిరపకాయలని తీసుకొని ఇలా సన్నగా తరిగి తీసుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొంచెం కరివేపాకుడు తీసుకొని ఫ్రై చేయండి. చూడండి, మనకు ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ఇందాక ఉడికించిన బంగాళదుంపల్ని తీసుకొని కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వలన బంగాళదుంప ముక్కలు అనేవి చాలా రుచిగా వస్తాయి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1 టీ స్పూన్ చక్కెరను తీసుకోండి. ఇందులో చక్కెర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేయొచ్చు. నా దగ్గర ఆల్రెడీ చక్కెర పొడి ఉంది కాబట్టి నేను చక్కెరకు బదులుగా చక్కెర పొడిని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన సగ్గుబియ్యాన్ని తీసుకొని కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే మనం గ్రైండ్ చేసిన పల్లి పొడిని కూడా తీసుకొని కలుపుతూ ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఇలా మనం కలుపుతూ ఉండగానే సగ్గుబియ్యం అనేది బాగా ఉడికి ట్రాన్స్పరెంట్గా అవుతుంది. మరీ ఎక్కువ టైం పట్టదు. నైట్కి నానబెట్టాం కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. చూడండి,
ట్రాన్స్పరెంట్‌గా జెల్లీలా కనబడుతున్నాయి కదా! చాలా ఈజీగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చండి. ఇలా 2, 3 నిమిషాలు బాగా ఫ్రై చేశాక చివరిగా కొంచెం కొత్తిమీర ఆకును, అలాగే మంచి టేస్ట్ కోసం ఒక 2, 3 టీ స్పూన్ల నిమ్మరసాన్ని పిండి మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే, సింపుల్‌గా చేసుకునే హెల్తీ కిచిడి తయారైపోయింది. ఇలా మనం చాలా ఈజీగా అప్పటికప్పుడు ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చేసే ఈ ప్రాసెస్ అంతా ఒక 5, 10 మినిట్స్‌లోనే అయిపోతుందండి. మెయిన్‌గా మనకు సగ్గుబియ్యం నానడానికి టైం పడుతుంది. నైట్‌కి నానబెట్టామంటే ఉదయం చేయడం చాలా చాలా ఈజీ అండి. మీరు కూడా ఓసారి ఈ కిచిడిని తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.